గతంలో మన భారత నిఘా వర్గాలకి సంబంధించినటువంటి అధికారులు దావూద్ ఇబ్రహీంని డైరెక్ట్‌గా గన్ గురి పెట్టుకున్న టైంలో ఫోనొచ్చి ఆపేయాల్సి వచ్చింది. వదిలేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటిదది. ఆ రోజున శరద్ పవార్ హోంమంత్రితో చెప్పి ఆపిచ్చినటువంటి సందర్భం. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పారిపోయి ఆ తర్వాత జరిగిన ఘాతుకాలకు కారణమయ్యాడు. ఇప్పుడు మరి అమెరికాకి ఏమన్నా అట్లాంటి దరిద్రం పడుతుందేమో తెలియదు. వాస్తవంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్‌లోని కీలక నాయకులందరినీ చంపేస్తుంది ఇజ్రాయెల్. ఇద్దరిని మాత్రం మినహాయించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వాస్తవంగా నిన్న అతన్ని నిమిషంలో చచ్చిపోయేవాడు. కరెక్ట్‌గా ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కలీబాఫ్‌ని కూడా లేపేయడానికి రెడీ అయినటువంటి టైంలో పాకిస్తాన్ విజ్ఞప్తితో ఆ ఇద్దరు నేతల్ని చంపబోమని అమెరికా హామీ ఇవ్వడంతో ఆ అమెరికా హామీతో చివరి నిమిషంలో ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించి కూడా ఆగిపోవాల్సి వచ్చింది ఇజ్రాయెల్ అన్నటువంటిది. ఇట్లిస్ట్ నుంచి తప్పించారన్నటువంటిది ఇప్పుడు కీలకమైన ప్రచారం జరుగుతుంది. రాయిటర్స్ ప్రొజెక్ట్ చేస్తోంది.